చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశనీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం త్రైణసౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలసితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణుశివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణురుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీప్రసీద సతతం నమతాం శరణ్యే. స్వామికి మంగళ స్నానం కదా, అందుకని పసుపు పెడుతున్నాం అన్నమాట. మనం ఇప్పుడు హల్దీ అని చేసుకుంటున్నాం కదా వివాహాల్లో, అది ఈ మంగళ స్నానం అనే ఆచారం నుంచి వచ్చింది. పూర్వం రోజుల్లో కూడా వివాహానికి ముందు రోజు మంగళ స్నానం అని చేయించేవారు. ఆ మంగళ స్నానంలో ఏంటంటే పసుపు కొబ్బరి నూనె రాసి నలుగుపెట్టి స్వామికి పసుపు అద్ది అట్లా చేసేవారు అనమాట. ఇదిగోండి, రేపు వివాహం చేసుకోకపోతుంది మా సీతమ్మని, అందాల సీతమ్మని మా రామయ్య తండ్రి వివాహం చేసుకుంటున్నాడు కదా శ్రీరామనవమి రోజున. అందుకని ఈరోజు మా స్వామికి ఇలా పసుపు అద్ది మంగళ స్నానం అంటే హల్దీలాగా చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి పసుపు అద్దాము. ఈ పసుపు అద్దిన తర్వాత ఇలా కుంకుమ కూడా పెడతాము. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ శుద్ధోద జలంతో స్నానం చేయించి స్వామికి అప్పుడు ధూపం సమర్పించి ప్రసాదం నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే కొంచెం ఈ పసుపు ఇవన్నీ పోయేలాగా మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా తిరుమంజనం చేయించుకొని ఈరోజే వస్త్రాలు అలంకరించేసి ఉంచుకుంటాం అన్నమాట. అంటే రేపు కళ్యాణం చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకని ఈరోజున వస్త్రాలు అన్ని అలంకారాలు చేసేసుకొని అప్పుడు స్వామిని రెడీగా పెట్టుకుంటాం పెళ్ళికి. అప్పుడు రేపు కళ్యాణం చేసుకుంటాం. అంటే కళ్యాణం చేసుకోవటం అనేది మాకు కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు కూడా అంటే అప్పుడైతే ఇంత తెలియదు, కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు రేడియో ఆకాశవాణిలో శ్రీరామనవమి ప్రత్యక్ష ప్రసారం వచ్చేది కదా, దాన్ని ఫాలో అవుతూ చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో అది మీకు నేను వీడియో కూడా చేస్తాను. జై శ్రీమన్నారాయణ.